లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మమే దైవారాధన. మనకు అతీతమైన సర్వశక్తివంతమైన ప్రకృతిని మతపరంగా దైవం అంటారు. మనము నివసిస్తున్న ఈ భూమి రోజుకు 25,000 మైళ్ళు తన చుట్టూ తాను పరిభ్రమిస్తూ సూర్యుని చుట్టూ రోజుకి 15,50,000 మైళ్ళ వేగంతో కాలంలో కానీ మార్గంలో కానీ ఎలాంటి మార్పు లేకుండా పరిభ్రమిస్తుంది. దైవం యొక్క స్వయం పీడిత శక్తి ఈ విశాల విశ్వంలోని ప్రాణుల జీవితాలు గ్రహగతులతో సహా ప్రతి ఒక్క దానిని శాసిస్తుంది. సూక్ష్మమైన పరమాణువు నుండి ఆకాశంలో తేలియాడే పెద్ద పెద్ద నక్షత్రాలు గ్రహాల వరకు అన్నింటినీ ఆవరించుకుని మనలను శారీరకంగా మానసికంగా ఎల్లవేళలా మార్గనిర్దేశనం చేస్తూ అదుపులో ఉంచుతుంది. జీవులకు నిర్జీవులకు మధ్యనున్న ఖాళీ అంతా ఆ దైవంతో నిండి ఉంటుంది. శక్తి చైతన్యాలతో కూడి ఉన్న దైవీ స్థితి మన ప్రతి ఒక్క కర్మకు ఫలితాన్ని అందిస్తుంది. చేతులతో చప్పట్లు కొట్టినప్పుడు ఒక శబ్దం ఉత్పత్తి అవుతుంది. అతిగా భుజిస్తే అజీర్తి చేస్తుంది. క్రియలను అనుసరించి ఫలితాలు ఏర్పడి పొరపాట్లకు బాధ దుఃఖం కలగటం ద్వారా మన పొరపాట్ల విషయంలో హెచ్చరిస్తుంది. బాధ దుఃఖం లేవంటే మన కర్మల్లో దోషాలు లేవనేది స్పష్టమైన సూచన. ప్రకృతిలో కార్యకారణ సిద్ధాంతాన్ని అనుసరించి తప్పుడు పనులకు వెంటనే దుష్ఫలితాలు కలుగుతాయి. కాబట్టి తగని పనులను చేయకుండా ఉండాలి. ప్రతి వ్యక్తి ఈ విషయాన్ని తెలుసుకుని ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాల్సిన అవసరం ఉన్నది. నిజానికి ధర్మమే దైవారాధన. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.